ఓకే, లాస్ట్ క్లాస్లో మనం థర్మల్ ఫిజిక్స్ యొక్క బేసిక్స్, టెంపరేచర్ కన్వర్షను, తర్వాత ప్రెజర్ గురించి, వాల్యూమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే దాంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినటువంటి త్రీ ఇంపార్టెంట్ లాస్ ఉంటాయి. అవి బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ గెలాస్కస్ లా. బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలాస్కస్ లా. ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఈ రెండు బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా చెప్పాను. బట్ ఐ కెన్ రీకాల్ వన్స్ అగైన్ ఫర్ యూ. బాయిల్స్ లాకి వచ్చేసరికి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనమ్మా మనం స్టేట్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మూడు లాస్, ఒకటి బాయిల్స్ లా, ఒకటి చార్లెస్ లా, నెక్స్ట్ గెలాస్కస్ లా. బాయిల్స్ లాలోకి వచ్చేసరికి టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. అదే చార్లెస్ లాకి వచ్చేసరికి ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అదే గెలాస్కస్ లాకి వచ్చేసరికి వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గా ఉంటుంది. టెంపరేచరు, ప్రెజరు, వాల్యూమ్, ఈ మూడు. అయితే ఒకదానికి ఒకటి రివర్స్ గా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ స్టేట్మెంట్ చూడండి. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్. అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P. సో దాని నుంచి ఏమవుతుంది? పివి ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ P1V1 ఈక్వల్ టు P2V2. ఇది దీని యొక్క ఫార్ములా. ఈ యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ బాయిల్స్ లా స్టేట్మెంట్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్. సో వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఇది రాసుకుంటారు. V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P. పివి ఈక్వల్ టు కాన్స్టెంట్. P1V1 ఈక్వల్ టు P2V2. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ చూడండి, V ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P అన్నారు. అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P. అంటే వాల్యూమ్ అనేది పెరిగితే ప్రెజర్ అనేది తగ్గుతుంది. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకొక క్వాంటిటీ తగ్గుతుంది. ఓకే. సో ఫైనల్ గా బాయిల్స్ లాగా వచ్చేసరికి మీరు ప్రాబ్లమ్స్ లోనమ్మా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నారు అనుకోండి, ఇమీడియట్లీ ద ప్రాబ్లమ్ ఈస్ బిలాంగ్స్ టు బాయిల్స్ లా. దాని యొక్క ఫార్ములా P1V1 ఈక్వల్ టు P2V2 అనేది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ప్రాబ్లంలో మీకు ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అన్నారు అనుకోండి, ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్, దెన్ డెఫినెట్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ బిలాంగ్స్ టు చార్లెస్ లా. ద ప్రాబ్లమ్ ఈజ్ బిలాంగ్స్ టు చార్లెస్ లా అనమాట. చార్లెస్ లా స్టేట్మెంట్ ఏంటి అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, అంటే ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. డైరెక్ట్లీ అంటే వాల్యూమ్ అనేది పెరిగితే టెంపరేచర్ కూడా పెరుగుతుంది. వాల్యూమ్ అనేది తగ్గితే టెంపరేచర్ కూడా తగ్గుతుంది. ఓకే, ఈ రెండు కూడా డైరెక్ట్. సో అంటే దీనికి ఇక్కడ వచ్చేసరికి ఇలా అయినా రాసుకోవచ్చు, V ఈజ్ ప్రపోర్షనల్ టు T ఆర్ T ఈజ్ ప్రపోర్షనల్ టు V, టెంపరేచర్ అండ్ వాల్యూమ్. సపోజ్ మీకు ఒక బెలూన్ తీసుకున్నారు అనుకోండి. ఒక బెలూన్ బెలూన్ యొక్క టెంపరేచర్ పెరిగింది అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి గ్యాస్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది? వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఇది టెంపరేచర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? T ఈజ్ ప్రపోర్షనల్ టు V అంటే T/V ఈక్వల్ టు కాన్స్టెంట్ గా రాసుకోవచ్చు. T/V ఈక్వల్ టు కాన్స్టెంట్. లేదా దీని రివర్స్, ఇది ఇలా రాసుకున్నా కానీ V/T ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది ఒక వర్షన్. V/T ఈక్వల్ టు కాన్స్టెంట్. V1/T1 ఈక్వల్ టు V2/T2. లేదా T1/V1 ఈక్వల్ టు T2/V2. ఏదైనా కానీ మనకి సేమే అవుతుంది, T1/V1 ఆర్ T2/V2. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది వాల్యూమ్ ఈస్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. V1/T1 ఈక్వల్ టు V2/T2 అనేది తీసుకోవచ్చు. V1/T1 ఈక్వల్ టు V2/T2. సో ప్లీజ్ రిమెంబర్, ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, చార్లెస్ లా స్టేట్మెంట్ ఏంటి అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, ప్రెజర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సపోజ్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ లో ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంచా.
టెంపరేచర్ పెంచారు. టెంపరేచర్ పెంచితే ఏమవుతుందంటే ఈ యొక్క గ్యాస్ అనేది ఎక్స్పాన్షన్ జరిగి వాల్యూమ్ అనేది పెరుగుతుంది. రూమ్ అంటే ఇది ఫిక్స్డ్ బౌండరీస్ కాబట్టి రూమ్ యొక్క వాల్యూమ్ అనేది పెరగదు. ఒక బెలూన్ కానీ లేదంటే ఒక ట్యూబ్ కానీ అలాంటివి తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ థర్డ్ లా వచ్చేసరికి మీకు గెలాస్కస్ లా. గెలాస్కస్ లాగా వచ్చేసరికి ఇప్పుడు వరకు బాయిల్స్ లాలో ఏం కాన్స్టెంట్ గా తీసుకున్నాం? టెంపరేచర్ కాన్స్టెంట్ గా తీసుకున్నాం. చార్లెస్ లాలో ఏది కాన్స్టెంట్ గా తీసుకున్నావు? ప్రెజర్ ని కాన్స్టెంట్ గా తీసుకున్నాం. ఇక్కడ గెలాస్కస్ లాలోకి వచ్చేసరికి కాన్స్టెంట్ వాల్యూమ్ అండి. వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా తీసుకోవాలి. అంటే V ఈక్వల్ టు కాన్స్టెంట్. దెన్ ప్రెజర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెజర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, అంటే ప్రెజర్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది. ప్రెజర్ పెరిగితే టెంపరేచర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేదా ప్రెజర్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, టెంపరేచర్ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. సో P ఈజ్ ప్రపోర్షనల్ టు T అవుతుంది. నోట్ డౌన్ దట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెజర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్. ఓకే, సో గెలాస్కస్ లాగా వచ్చేసరికి స్టేట్మెంట్ వచ్చేసరికి ఇది ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెజర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్. ఓకే, నా P ఈజ్ ప్రపోర్షనల్ టు T అన్నమాట. దీన్ని ఎలా రాయొచ్చు అంటే P ఈజ్ ప్రపోర్షనల్ టు T అంటే ఈ కాన్స్టెంట్ ని ఎలిమినేట్ చేయడానికి P బై T ఈక్వల్ టు కాన్స్టెంట్ చేస్తాము. దెన్ P1 బై T1 ఈక్వల్ టు P2 బై T2. ఇది మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఒక రిమెంబరింగ్ ఏంటి అంటే బాయిల్స్ లాలో టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్, P1 V1 ఈక్వల్ టు P2 V2. చార్లెస్ లాగా వచ్చేసరికి ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్, V1 బై T1 ఈక్వల్ టు V2 బై T2 వేయాలి. నెక్స్ట్ గెలాస్కస్ లాగా వచ్చేసరికి వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్, P1 బై T1 ఈక్వల్ టు P2 బై T2 అనేది వేయాలి. ఈ మూడు కూడా సింపుల్ గా గుర్తుపెట్టుకున్నాయి. టెంపరేచర్ కాన్స్టెంట్ అయితే మీ ప్రాబ్లంలోనే ఒక ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ అని ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటారు. దెన్ సింపుల్ గా బాయిల్స్ లో అప్లై చేయడమే P1 V1 ఈక్వల్ టు P2 V2. అదే ప్రాబ్లంలో ఇఫ్ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ అన్నారు అనుకోండి, దెన్ డైరెక్ట్లీ V1 బై T1 ఈక్వల్ టు V2 బై T2 వేయాలి. గెలాస్కస్ లాగా వచ్చేసరికి ఏమంటాడు అంటే కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. ప్రాబ్లంలో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. అప్పుడు ఏమవుతుంది? P1 బై T1 ఈక్వల్ టు P2 బై T2 అవుతుంది. ఈ మూడు ఇంపార్టెంట్ లాస్. దీని యొక్క స్టేట్మెంట్స్ 3 మార్క్స్ అడుగుతారు. దాని మీద ప్రాబ్లమ్స్ 5 మార్క్స్ అడుగుతారు. ప్రాబ్లమ్స్ 5 మార్క్స్ అడుగుతారు. దీని యొక్క స్టేట్మెంట్ వచ్చేసరికి మనకి 3 మార్క్స్ అడుగుతారు. స్టేట్మెంట్స్ అంటే బాయిల్స్ లా యొక్క స్టేట్మెంట్ ఇఫ్ టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్, ప్రెజర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. చార్లెస్ లా స్టేట్మెంట్ ఇఫ్ ప్రెజర్ ఈస్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఫర్ గెలాస్కస్ లా ఇఫ్ వాల్యూమ్ ఈస్ కాన్స్టెంట్, ప్రెజర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అన్నమాట. ప్రెజర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మ. ఈ మూడు లాస్ మీకు రిమెంబరింగ్ అయ్యినాయా లేదా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కి వెళ్ళమంటారా లేదా? ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. అర్థమైందమ్మా కాన్సెప్ట్? మూడు కూడా బాయిల్స్ లా అండ్ చార్లెస్ లాకి సంబంధించి. Yes, sir. ఓకే, ఓకే. నౌ విల్ గో ఫర్ సమ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అప్ టు టెంపరేచర్ కన్వర్షన్స్ కి సంబంధించి కానీ లేదా ఈ బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలాస్కస్ లాకి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. దెన్ యూ గెట్ కంప్లీట్ ఐడియా. దెన్ నోట్ డౌన్ కన్వర్ట్ 38 degrees centigrade into Fahrenheit. 38 degrees centigrade into Fahrenheit. థర్టీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఫారెన్హీట్ లో కన్వర్ట్ చేయండి. టెల్ మీ ద ఆన్సర్.
ఏం చేస్తాం, ఒక ప్రాబ్లం నేను చెప్తా, మీరు చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, 38 డిగ్రీ సెంటీగ్రేడ్. దీన్ని దేనిలోకి కన్వర్ట్ చేయమన్నారు? ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేయమన్నారు. డిగ్రీ సెంటీగ్రేడ్కి ఫారెన్ హీట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? C/5 = F-32/9. ఓకే, ఈరోజు క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఇది ఒకసారి నోట్ చేసుకోండి. C/5 = F-32/9. సి అంటే డిగ్రీ సెంటిగ్రేడ్స్, ఎఫ్ అంటే డిగ్రీ ఫారెన్ హీట్. ఓకే, C/5 = F-32/9. డిగ్రీ సెల్సియస్కి డిగ్రీ ఫారెన్ హీట్కి ఉన్నటువంటి రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. C/5 = F-32/9. సో ఇప్పుడు సి అంటే 38, సబ్స్టిట్యూట్ చేయండి, బై 5 ఎఫ్ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. F-32/9 అనమాట. సో టెల్ మీ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ బై ద సింప్లిఫికేషన్. You may use your calculators also, no problem, because it is the diploma examination, not for ESET. Tell me the value of F. ఫాస్ట్గా చేయాలి. జూమ్కి మీ పేర్లు పెట్టుకోండి. మొబైల్ నేమ్స్ వస్తున్నాయి, ఇంకా అప్పో, వివో ఇలా వస్తున్నాయి. అలా వస్తే మీ పేర్లు నాకు గుర్తుండవు. పేర్లు పెట్టుకుంటే నాకు పేరు గుర్తుంటుంది. Sir, 100.4. ఓకే, వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? ఎవరు? వైష్ణవీనా? Yes, sir. ఓకే, ఓకే, వెరీ గుడ్. సార్ 100 వచ్చింది సార్, 100.00. ఓకే, వెరీ గుడ్. సో సింప్లిఫికేషన్ ఇక్కడ 38 × 9 అవుతుంది, బై 5 =F-32. సో దీన్ని సింప్లిఫై చేసుకోవడమే. 938. సో క్యాలిక్యులేటర్ ఇచ్చేసుకోండి. ఇది ఏమవుతుందంటే ఇక్కడ +32 వేసుకోండి ఇటు వచ్చిన తర్వాత. సో 9 × 38/5 +32 = F. So F you get 100.4 degree Fahrenheit. ఓకే, డిగ్రీ ఫారెన్హీట్. రైట్. వచ్చిందమ్మా అందరికి? ఇందులో ఏదైనా డౌట్ ఉందా? మీరు ఏం చేయాలి, సింపుల్గా డిగ్రీస్ని దీంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. శ్యామల, వెరీ గుడ్. 100.4. రైట్. నెక్స్ట్ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. వెళ్ళిన రిమైనింగ్ పర్సన్స్ వచ్చిందమ్మా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్. ఎక్స్ప్రెస్ ఏ టెంపరేచర్, express a temperature, express a temperature of 60 degree Fahrenheit in degree Celsius, degree Celsius and Kelvins. Kelvins లో కూడా కావాలి. మీకు ఇచ్చింది 60 డిగ్రీ ఫారెన్హీట్. దీన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో ఎంత, డిగ్రీ కెల్విన్స్లోకి ఎంత? ఫస్ట్ మీరు కెల్విన్స్ నుంచి సెంటిగ్రేడ్లోకి కన్వర్ట్ చేయడం, డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్స్లోకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. నువ్వు ఫస్ట్ మనకి ఈ డిగ్రీ ఫారెన్హీట్ ఉంది, దాన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి కన్వర్ట్ చేయండి. ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఎక్స్ప్రెస్ ఏ టెంపరేచర్ ఆఫ్ 60 degree Fahrenheit ఇన్ డిగ్రీ సెల్సియస్
అండ్ కెల్విన్స్ 3 మార్క్స్కి అడిగేటువంటి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్ కన్వర్ట్ చేయడానికి ఏంటి రిలేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. C/5 ఈక్వల్ టు F-32/9. ఇప్పుడు ఇందాక ప్రీవియస్గా ఏంటి అన్నౌన్ టర్మ్ ఎఫ్, ఇప్పుడు అన్నౌన్ టర్మ్ సి అనమాట. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో C/5 ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంత ఇచ్చారు 60 డిగ్రీ ఫారెన్ హీట్ కాబట్టి 60 మైనస్ 32/9. నౌ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ సి. 15.55 sir. 2.55 sir. 2.55. వెరీ గుడ్. సింప్లీ సో 5 ఇంటూ 60 - 32 వచ్చేసరికి 28/9. సో 5 ఇంటూ 28 వచ్చేసరికి 140, 140/9. ఓకే, సో దట్ ఈస్ 15.5 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్స్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, దానికి ఎంత యాడ్ చేయాలి? C plus 273. C ఈక్వల్ టు 15.5 ప్లస్ 273 యాడ్ చేయండి చాలు. 273 యాడ్ చేయండి, కెల్విన్స్ లోకి వచ్చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్. డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నటువంటి దాన్ని ప్లస్ 273 యాడ్ చేయండి మనం. 273 ప్లస్ 15.5. సో ద ఆన్సర్ ఈజ్ హౌ మచ్? 288.5. 288.5 కెల్విన్స్. 288.5 కెల్విన్స్ అన్నమాట. ఓకే, వెరీ సింపుల్. సోమేష్ ఉన్నావా? సోమేష్ రెస్పాండ్. సోమేష్. నెక్స్ట్ శశిరేఖ ఉన్నావమ్మా? భవ్యశ్రీ. ఎస్ సార్. ఓకే, రైట్. అర్థమైందా ప్రాబ్లం? అక్షయ ఎస్ సార్. అర్థమైందమ్మా మోడల్? అర్థమైంది సార్. ఓకే, రైట్. అర్థమైంది సార్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ take some two problems, then we go for Boyle's law and Charles law. Convert 27 degrees centigrade, convert 27 degrees centigrade in kelvins and in Fahrenheit. Convert to 27 degrees centigrade in kelvins and Fahrenheit. కెల్విన్స్ లో చెప్పండి ఫస్ట్. 300 sir. 27కి ఎంత యాడ్ చేయాలమ్మా? 273 అంటే 273 సార్. సో 300 300. కెల్విన్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఫారెన్ హీట్ లో కన్వర్ట్ చేయాలి. ఫార్ములా వెంటనే మనకు గుర్తొచ్చేసేయాలి. C/5 ఈక్వల్ టు F-32/9. సి వాల్యూ ఎంత అండి? 27/5 ఈక్వల్ టు ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి -32/9. ఫైండ్ అవుట్ ఎఫ్ వాల్యూ. 80.6 sir. చేసేవా? Yes sir. ఓకే, వెరీ గుడ్. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేయటమేనమ్మా. యూజ్ యువర్ క్యాలిక్యులేటర్స్, నో ప్రాబ్లం ఇన్ ద బిగినింగ్. సో 9 ఇంటూ 27/5, 32 ఇటు వచ్చేస్తే +32 అవుతుంది ఈక్వల్ టు ఎఫ్. సో ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఎఫ్ ఈక్వల్ టు 80.6 డిగ్రీ ఫారెన్హీట్. 80.6 డిగ్రీ ఫారెన్హీట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్తున్నాను. హెల్నా, షల్ ఐ మూవ్? రిమైనింగ్ పర్సన్స్ వచ్చిందా 80.6? Yes sir. ఎస్ సార్. Yes. నెక్స్ట్ ప్రాబ్లం. Yes, sir. కన్వర్ట్ 800 కెల్విన్, 800 కెల్విన్ ఇంటూ డిగ్రీ సెల్సియస్. డిగ్రీ సెల్సియస్
degrees Celsius. Convert 800 Kelvin into degree Celsius. 527 degrees Five Celsius. 27. ఏం చేస్తాం? సింపుల్ 527 సార్ కెల్విన్స్ ఇచ్చారు. మైనస్ 27 కెల్విన్స్ లో నుంచి -273 చేయాలి. -273 చేస్తే ఎంత వచ్చింది? 27 sir. 4 527 సార్ 527 sir. 520 527 సార్ ఓకే. 527 యూనిట్స్ ఏంటి? డిగ్రీ Degrees Celsius. సెల్సియస్ ఓకే, రైట్, వెరీ గుడ్. మైనస్ చేయాలి. కెల్విన్స్ లో నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేయడానికి మనం మైనస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కన్వర్ట్ 150 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ కెల్విన్. డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటూ కెల్విన్. 23 degrees Kelvin sir. 150 ప్లస్ ఏం యాడ్ చేయాలి? 273 270. 423 సార్ ఆన్సర్ 422. వెరీ గుడ్. 423 423 కెల్విన్స్. ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ కన్వర్ట్ 101 డిగ్రీ ఫారెన్హీట్ ఇంటూ కెల్విన్. డైరెక్ట్ కెల్విన్. మనం డిగ్రీ ఫారెన్హీట్ ని సెంటిగ్రేడ్ లోకి కన్వర్ట్ చేసి దాన్ని యాడ్ చేసినా సరిపోతుంది. లేదా మనం ఇందాక ఏం రిలేషన్ చేసాం? C/5 ఈక్వల్ టు F-32/9. దీనికి కెల్విన్స్ లో కన్వర్ట్ చేయాలంటే K-273/5. K-273/5 ఈ రిలేషన్ యూజ్ చేసినా కానీ మనకి వచ్చేస్తా. అంటే ఇది చేసినా వస్తుంది డైరెక్ట్ గా. లేదా యాజ్ యూజువల్ మెథడ్ C/5 ఈక్వల్ టు F-32/9 యూజ్ చేసుకుని డిగ్రీ సెంటిగ్రేడ్ లోకి కన్వర్ట్ చేసి దానికి +273 యాడ్ చేయండి. నా టెల్ మీద ఆన్సర్. ఈ బాక్స్ లో ఉన్నది 30.5 ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా. C/5 ఈక్వల్ టు F-32/9 ఈక్వల్ టు K-273/5. K-273/5. 311.3. 5 sir. 311 30.5 Kelvin sir. కెల్విన్. 311.3 కెల్విన్. ఇది ఆన్సర్. క్రాస్ వెరిఫై వన్స్ రిమైనింగ్ పర్సన్స్. ఓకే, వచ్చిందా అందరికి? షల్ వి మూవ్ ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం ఆన్ బాయిల్స్ Yes లా. sir. బాయిల్స్ లా మీద ప్రాబ్లమ్స్. A gas at a pressure of 10 power 5 Newton per meter square is allowed. A gas at a pressure of 10 power 5 Newton per meter square is allowed to expand until its volume
until its volume is doubled. Until its volume is doubled. Find its final pressure. Find its final pressure. ఇది 5 మార్క్స్ కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ గ్యాస్ ఆఫ్ ప్రెజర్ ఆఫ్ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ until its volume is doubled. Find its final pressure. Find its final pressure. ఫస్ట్ ఫిజిక్స్లో నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను, ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రాబ్లం కేర్ఫుల్గా చదవండి. ఇక్కడ థర్మల్ ఫ్రీజ్ మీకు ఫిజిక్స్ మొత్తం మీద వాల్యూమ్ అనేవాడు, ప్రెజర్ అనేటువంటి వాడు, టెంపరేచర్ అనేటువంటి వర్డ్స్ ఒక థర్మల్ ఫిజిక్స్ కాన్సెప్ట్లో మాత్రమే వస్తాయి. రిమైనింగ్ ఏ చాప్టర్లోనూ కూడా మ్యాక్సిమం రాదు. సో కాబట్టి మనకి ఇచ్చినది బాయిల్స్ లానా, చార్లెస్ లానా, గెలాస్కస్ లానా అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ ప్రాబ్లం కేర్ఫుల్గా చదివితే ఒక గ్యాస్ ఉంది ఎట్ ఏ ప్రెజర్ ఆఫ్ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఒక ప్రెజర్ P = 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. కేర్ఫుల్గా ఇచ్చిన డేటా రాయండి చాలు. ఫస్ట్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ అంటిల్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ డబుల్డ్. ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్. ఓకే, ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంది. అంటిల్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్. పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా అనేది పక్కన పెడితే ఎక్స్పాండ్ అయింది అంటిల్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ డబుల్డ్. అంటే ఫస్ట్ వాల్యూమ్ అనేది ఎంత ఉంది, దీని యొక్క ఇనిషియల్ వాల్యూమ్ V1 అనుకుంటే, V1 ఉన్నప్పుడు ప్రెజర్ ఎంత ఉంది అంటే P1 ఉంది. తర్వాత దాని యొక్క ప్రెజరు P2కి వచ్చింది. P2కి వచ్చినప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఎంత అయింది అంటే డబుల్ అయింది, అంటే V2 అయింది. డబుల్ అంటే ఏంటి? V2 = 2 × V1. ఈ V2 = 2 × V1 అనేటువంటి లాజిక్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. వాల్యూమ్ ఈజ్ డబుల్డ్. ఆ లాజిక్ తెలియకపోతే ప్రాబ్లం అనేది రాదు. సో సింపుల్గా ఏంటి అంటే ఇనీషియల్గా V1 ఉంది, అప్పుడు ప్రెజర్ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏమైంది అంటే వాల్యూమ్ అనేది డబుల్ అయింది, ఎక్స్పాండ్ అయింది, వాల్యూమ్ అనేది పెరిగింది. ఓకే, V2 = 2 టైమ్స్ ఆఫ్ ద V1 అనేటువంటి లాజిక్ రాయగలగాలి ప్రాబ్లం చదివిన తర్వాత. అయితే ఏమన్నాడు? ఫైండ్ ఇట్స్ ఫైనల్ ప్రెజర్. అంటే P2 యొక్క వాల్యూ ఎంత? ఈ నాలుగిటికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటమ్మా? P1 P1 P2 V1 = P2 V2 సార్. బాయిల్స్ లా బాయిల్స్ లా ఏం చెప్తుంది? P1 V1 = P2 V2. సో P1 ఎంతమ్మా? మనకి తెలిసినవి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. P1 10⁵ మీటర్. 10⁵. V1 తెలుసా నీకు? తెలియదు. P2 తెలుసా నీకు? తెలియదు. సార్. V2 2V1. 2V1 రాయాలి. 2 × V1 రాయాలి. సో ఇప్పుడు ఇటువైపు ఉన్నటువంటి V1 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది? 10⁵ = 2 × P2. సో దెన్ P2 ఏమవుతుందమ్మా? 10⁵/2 అంటే 0.5 × 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 0.5 × 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇంతే సింపుల్ ప్రాబ్లం. 0.5 × 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అర్థమైందా అందరికి? ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇప్పుడే అడగండి, నేను చెప్తా. ఇక్కడ ఈ 4 లైన్లు రాసా. ఫస్ట్ ప్రాబ్లమ్ని బేస్ చేసుకునే 4 లైన్స్ కూడా రాసా.
ఏ గ్యాస్ ఎట్ ఏ ప్రెజర్ ఆఫ్ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఫస్ట్ ప్రెజర్ ఉంది, దానికి కరస్పాండింగ్ గా ఉన్నటువంటి వాల్యూమ్ V1 అనుకున్నాం. తర్వాత ఏమైంది, వాల్యూమ్ ఎక్స్పాండ్ అయిందంట. ఎక్కడి వరకు ఎక్స్పాండ్ అయింది, అంటిల్ ఇట్స్ వాల్యూమ్ ఇస్ డబుల్డ్, అంటే V2 ఈక్వల్ టు 2V1. ఇది ఇంపార్టెంట్ లాజిక్, ప్రాబ్లంలో ఇచ్చేటువంటి లాజిక్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ఇట్స్ ఫైనల్ ప్రెజర్, అంటే P2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. ఇప్పుడు ఈ నాలుగిటికి ఉన్నటువంటి రిలేషన్ P1 V1 ఈక్వల్ టు P2 V2. నోన్ టర్మ్స్ ని సబ్స్టిట్యూట్ చేసి అన్నోన్ టర్మ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయటమే. ఓకే, ఎనీబడి డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ, అదర్వైజ్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఇది చేశాం కదా, మన డిప్లొమాలో ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఈ సెట్ లో దీన్నే 1 మార్క్ క్వశ్చన్ కింద వస్తాయి, అంటే 40 seconds లో ఆన్సర్ చేయగలగాలి. ఈ సెట్ లో అంత ఫాస్ట్ గా చేయగలగాలి, ఈ యొక్క క్యాలిక్యులేషన్ కానీ ఆ యొక్క లాజిక్ ఐడెంటిఫై చేయటం కానీ. రైట్, ఎనీబడి డౌట్ ఉంటే అడగండి, లేదు అంటే కనుక నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాను. రైట్, నోట్ చేసుకున్నారు కదా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. A vessel containing a vessel containing 10 liters of an ideal gas at 76 centimeters of Hg. లాస్ట్ క్లాస్లో నేను చెప్పా 76 centimeters of Hg అంటే ఏంటి. 76 centimeters of Hg pressure is connected to an evacuated 5-liter vessel. Evacuated 5-liter vessel. Keeping temperature constant. Keep temperature constant. Find the final pressure. Find the final pressure. Final pressure. A vessel containing 10 liters of problem చదువుకోండి, నోట్ చేసుకుని ప్రాబ్లం చదవండి. A vessel containing 10 liters of an ideal gas at a 76 centimeters of Hg pressure is connected to an evacuated 5-liter vessel. Keep temperature constant. Find the final pressure. విల్ యూ సాల్వ్, ఏమి ఇచ్చారో నోట్ చేసుకోండి. ఇనిషియల్ వాల్యూమ్ ఎంత, ఫైనల్ వాల్యూమ్ ఎంత అనేది చూసుకోండి, అదర్వైజ్ ఐ విల్ టెల్. ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా రాసుకోవాలి ప్రాబ్లంలో ఎప్పుడు కూడా ఫిజిక్స్లో. ఏ వెసల్ కంటైన్ 10 liters ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్. ఇది ఒక వెసల్ ఉంది, డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. ఒక వెసల్ ఉంది, దీని యొక్క కెపాసిటీ ఎంత, 10 liters. అంటే ఇదేంటి అంటే వాల్యూమ్ వచ్చేసరికి 10 liters. దీంట్లో ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఎట్ 76 centimeters ఆఫ్ Hg. ఇనిషియల్ గా ఉన్నటువంటి ప్రెజర్ P1 ఈక్వల్ టు 76 centimeters ఆఫ్ Hg. నెక్స్ట్ ఏమన్నాడు, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎన్ ఎవాక్యుయేటెడ్ 5 liters వెసల్. అంటే దీన్ని ఒక వెసల్కి ఇంకొక వెసల్కి కనెక్ట్ చేశారు. దాని కెపాసిటీ ఎంత, 5 liters ఉంది. 5 liters ఉంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసినప్పుడు
V2 ఏమవుతుంది చెప్పండి, ఎనీబడి గెస్. ఇనీషియల్ గా కనెక్ట్ చేయాల, ఫైనల్ గా ఏం చేశాడంటే కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేస్తే వాల్యూమ్ ఏమవుతుంది? 5 లీటర్స్. ఆహా, 10 లీటర్స్ ఉందిగా, మరి 10 లీటర్స్ ఉన్నదాన్ని 5 లీటర్స్ V1 సార్. ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడైనా చెప్పండి, V2 ఏమవుతుంది? V2 ఏమవుతుందంటే 10కి 5 కనెక్ట్ చేశాడమ్మా, అప్పుడు ఏమవుతుంది? 10 + 5 దట్ ఈస్ 15 లీటర్స్ అవుతుంది. అప్పుడు P2 ఈక్వల్ టు ఎంత? సో ఈ నాలుగిటికి ఉన్న రిలేషన్ ఏంటి? P1 V1 ఈక్వల్ టు P2 V2, బాయిల్స్ లా బేస్ చేసుకొని. సో P1 అంటే 76,